ఏపీ వైపు మోంతా తుఫాన్ ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో 5 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. 12 గంటల్లో వాయుగుండం తుఫానుగా బలపడింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. మోంతా ఎఫెక్ట్తో ఏపీ వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోంతా తుఫాను రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మోంతా ఎఫెక్ట్తో ఏపీ వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి మోంతా తుఫాను ఎఫెక్ట్తో ఏపీ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? మరోపక్క వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? శ్రీహరి. రైట్ రవి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభావం అయితే చూపించే అవకాశం ఉండడంతో అది ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒకవైపు హోంశాఖ, జిల్లాలకు కూడా ఇన్ఛార్జి కలెక్టర్లతో పాటు స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 27, 28, 29 తారీఖుల్లో అయితే జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుగా తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయంటూ తీవ్ర తుఫాన్ అయితే ఉండబోతుందంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఆదివారం ఈ రోజు ఏదైతే ఉందో, ఈ రోజు సీఎం చంద్రబాబు, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా సమీక్షా సమావేశాలు అధికారులతో ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉన్నారు. సో దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ సమయంలోనే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళొద్దంటూ ప్రాణ నష్టం ఇదే విధంగా ఆస్తి నష్టాలు జరుగుతాయంటూ కూడా ప్రజలను కూడా బయట ప్రయాణాలు చేయొద్దంటూ కూడా ఇటు పక్క హోంమంత్రి అంతా ఒక పక్క అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా స్కూళ్లకు కూడా సెలవులు అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 రోజుల పాటు స్కూళ్లకైతే సెలవులు ప్రకటించారు. ఇందులోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే తుఫాను మోడల్ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రధానంగా చూసుకుంటే పవర్ కూడా అందుబాటులో ఉండాలి, టెలికాం సంస్థలు, అదేవిధంగా తాగునీటి సమస్యలు లేకుండా సరఫరా ఉండాలి, వ్యవస్థలు ఎలాంటి అంతరాయం లేకుండా అయితే చూసుకోవాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను మాత్రం ఎప్పటికప్పుడు తక్షణమే సమీపంలో ఉన్న రక్షణ కేంద్రాలకైతే తరలించి పునరావాసాలు కల్పించాలంటూ వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయాలంటూ అధికారులకు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా వ్యవస్థలు, అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా సెలవులు అయితే ప్రకటించింది. ప్రధాన రహదారులు, చెరువులు, కాలువ బస్సులు కోతలకు గురి కాకుండా కూడా మరమ్మతులు చేపట్టేలాగా కూడా ఎప్పటికప్పుడు అవసరమైన సేవలు అందించేలా కూడా అధికారులకైతే జారీ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇదే విధంగా ట్రైన్లు, జేసీబీలు సబ్ డివిజన్ స్థాయిలో అయితే సిద్ధంగా ఉంచుకొని డ్రోన్ల ద్వారా ప్రత్యేక చర్యలు అయితే చేపడుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పని కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అదే కాకుండా చూసుకున్నట్లయితే 11 సార్లు, ఈ రోజు చూసుకుంటే 11 సార్లు అయితే అధికారులతో కూడా ఇటు సీఎం చంద్రబాబుతో పాటు ఇటు హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా కలెక్టర్లతో, జిల్లా స్థాయి అధికారులతో అయితే సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇందులో జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితుల్లో ఎదుర్కొనే వాహనాలు సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 851 జేసీబీలు, అలాగే పవర్ ప్రాబ్లం వస్తే అందుబాటులో ఉండేలాగా 757 పవర్ జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచినట్లయితే మనకి సమాచారం అందుతుంది. ఒకవైపు
సో పంట నష్టం వివరాలు, పంట వ్యవసాయం, అగ్రికల్చర్ రైతులు ఎవరైతే ఉంటారో రైతులు నష్టపోయే ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వెంటనే ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా సమన్వయం చేసుకుంటూ పనిచేయాలంటూ అధికారులకు అయితే దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. అదేవిధంగా 82 మైగ్నైజ్డ్ పడవలు, అదేవిధంగా పడవలతో పాటు అందుబాటులో ఉన్న తీర ప్రాంతాలను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు అయితే సమాచారం అందిస్తూ అక్కడి నుంచి ఈ సీఎంఓ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని జారవేయాలంటూ అధికారులకు అయితే సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్క హోంమంత్రి అనిత ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతోనూ, అది ఒక పక్క రెవెన్యూ విభాగంతోనూ, ఒక పక్క శాఖకు సంబంధించిన అధికారులతోనూ, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అధికారులతోనూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓ, ఆ వాతావరణ పరిస్థితులను కూడా ఇటు జారవేస్తూ అటు అక్కడ ఉన్న స్థానిక సమస్యలను కూడా తెలుసుకుంటూ అక్కడ అధికార యంత్రాంగాన్ని అయితే ముందుకు తీసుకువెళ్తూ వెంటనే సమస్యను పరిష్కరించేందుకు అయితే అధికారులను అయితే సిద్ధం చేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆ, ఆ, చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ కూడా దీనికి సంబంధించి అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. రియల్ టైం గవర్నమెంట్ నుంచి ప్రతిదీ అప్డేట్ తీసుకుంటూ అధికారులకు అయితే దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక పక్క సీఎం రైట్. చంద్రబాబు, ఒక పక్క